పట్నం రైతు మిత్రులకు స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోపోయే మంచి మాట, మన మెదడే మనకు శత్రువు. ఎందుకంటే మర్చిపోవాలనుకున్న విషయాలను మర్చిపోనివ్వదు, గుర్తుంచుకోవాలనుకున్న విషయాలు మాత్రం మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి మెదడుని తెలుసుకొని మసులుకోవాలి. అలాగే సమస్యలు ప్రతిరోజు ఉండేవే, వాటిని నీ ఆలోచనల్లో వాయిదా వేసి హాయిగా నిద్రపోవాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పుకోబోతున్నాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెర్రస్ గార్డెన్ మరియు అనేక రకాల మొక్కలపై అందించేటువంటి అత్యుత్తమ సమాచారాన్ని వెంటనే తెలుసుకోండి. అలాగే ఈ వీడియోలపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియోలో ముఖ్యంగా మనం పొటాటోని ఎలాగ మనం గ్రో చేసుకోవాలి మన టెర్రస్ గార్డెన్పై, అది కూడా పాట్ లేకుండా. దానికన్నా ముందు మనము ఈరోజు హార్వెస్ట్ చేసిన టమాటోస్ని చూద్దాం. టమాటో చూడండి, కొన్ని చాలా ఎర్రగా ఉన్నాయి, కొన్ని ఇంకా పచ్చిగానే ఉన్నాయి, అది ఇంకా పండలేదు. కానీ ఈ పండటానికి చాలా టైం పట్టిందండి. అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక క్వశ్చన్ అండి. టమాటా అంటే అందరికీ తెలిసిందే, టమాటాని ఇంగ్లీష్లో కూడా అంటారు. కానీ తెలుగులో ఈ టమాటాని ఏమని పిలుస్తారో మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో తెలియచేయండి. ఈ సమాధానాన్ని నెక్స్ట్ వీడియోలో చూడండి. కొంతమంది మిత్రులు కేవలం మీరు హార్వెస్టింగ్ చేస్తూ చూపించడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు, అవి ఏ పాట్లో ఉంచారు, వాటికి ఎలాగ కేర్ తీసుకున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ పాట్ 1 ఫీట్ హైట్ ఉంటుంది, అలాగే 1.5 ఫీట్ విడ్త్ ఉంటుంది. సో అటువంటి దాంట్లో మనము 2 టమాటా మొక్కల్ని పెంచాం. చాలా ఈజీ అండి, అందరూ కూడా వారి వారి ఇళ్లలో ఈ విధంగా పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే మీరు 6 ఇంచెస్ ఉన్నటువంటి పాట్ ఇది. సో 6 ఇంచెస్లో ఆల్మోస్ట్ 4 ఇంచెస్ మాత్రమే మట్టి ఉంది. సో దాంట్లో మనం ఒక మొక్కను పెట్టాము. మన టెర్రస్ గార్డెన్పై టమాటా మొక్కల్ని ఏ విధంగా పెంచుకోవాలి అని కంప్లీట్ వీడియో, అంటే పాటింగ్ మిక్స్ ఏంటి, వీటికి వచ్చే పెస్ట్స్ ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అన్ని రకాల విషయాలని ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాము. ఆ వీడియోని ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఐ కార్డు మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు మీరు తెలుసుకోపోయేది పొటాటో సాగు. మన టెర్రస్ గార్డెన్పై పొటాటోని ఎలా పెంచుకోవాలి, పెస్ట్స్ ఏంటి, ఇలాంటి అనేక రకాల విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది పొటాటో. పొటాటోకి ఈ విధంగా కన్నుల్లాగా ఇలా మొలకలు వస్తూ ఉంటాయండి. ఈ మొలకలు లేదా స్ప్రౌట్స్ని ఎప్పుడైతే ఈ పొటాటోని ఒక వారం 10 రోజుల పాటు అలా వదిలేసామో దాని నుంచి ఈ విధంగా మొలకలు వస్తాయి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇవి దాదాపు 15 రోజులుగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు వీటి నుంచి ఈ విధంగా మొలకలు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం వాటిని ఏం చేయాలంటే తీసుకొని వీటన్నిటిని, అంటే ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాము. పొటాటోని సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్, అలాగే మార్చి, ఏప్రిల్ ఈ నెలల్లో నాటితే బాగా వస్తాయి. ఈ పంటకాలం వచ్చేసరికి 70 రోజుల నుంచి 120 రోజులు, అంటే సుమారు 2 నెలల 15 రోజుల నుంచి మనం ఈ కాపుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పొటాటోని మనము గ్రో చేసుకోవడానికి పాట్ కాకుండా మరొక పద్ధతి విధానాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అంటే దానికి పాట్ అవసరం లేదు. అంటే ఈ పంటకాలం వచ్చేసి మనకి 2 నెలల 15 రోజులు అలా కదండి. షార్ట్ టర్మ్లోనే మనం ఈ పంటని పొందొచ్చు. కాబట్టి మనము పర్మనెంట్ పాట్ లాంటిది ఉపయోగించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇది భూమిలో వస్తుంది కాబట్టి ఈ పంటని తీసుకోవడానికి కూడా ఈజీగా ఉండాలి. కాబట్టి దీనికి పాట్ కాకుండా మరొక మంచి విధానాన్ని ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. మనము అప్పుడప్పుడు మార్కెట్లో చూస్తుంటాము, కొన్ని పొటాటోస్కి చిన్న చిన్న మొలకల్లాగా వచ్చుంటాయి. అలాంటివి మనకి ఈ నాటుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. అలాంటి ఒక్క పొటాటో చాలా రకాల పొటాటోస్ని మనకు భూమిలో తయారు చేస్తుంది. కాబట్టి మనం అటువంటి వాటిని ప్రిఫర్ చేసి ఈ విధంగా నాటుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని పాట్ కాకుండా దేనిలో మనం పెట్టుకుంటే మంచిది అంటే చూడండి, ఇది రైస్ బ్యాగ్, మంచి క్వాలిటీ కలిగినటువంటి రైస్ బ్యాగ్. ఈ రైస్ బ్యాగ్లో మనం ఇప్పుడు ఈ పొటాటోల్ని పెడతాం. చాలా మందంగా ఉన్నటువంటి ఈ రైస్ బ్యాగ్ మనకి పొటాటోకు ప్రొటెక్షన్గా చాలా ఉపకరిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా పొటాటోలను నాటుతామో చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని మనం ఈ విధంగా మడుచుకుంటూ కిందకి తీసుకెళ్తాం. ఎప్పుడైతే మనం పొటాటోలు పెట్టుకుంటూ ఇలా పైకి వదిలేస్తూ ఇలా మీదకి తీసుకొస్తాం, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కింద వరకు ఇలా మడిచిన తర్వాత దీంట్లో ఇప్పుడు మట్టి పోద్దాం. మట్టి పోసిన తర్వాత మనం ఏ విధంగా నాటుకుందామో తెలుసుకుందాం. పొటాటోస్కి పాటింగ్ మిక్స్ కొంచెం డిఫరెంట్గా కలుపుకోవాలి. అన్ని రకాల కూరగాయల్లా కాకుండా
సాయిల్ కొంచెం లూజ్గా ఉండేలా చూసుకోవాలి. అంటే సాయిల్తో పాటు మనం ఇసుకని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కంపోస్ట్ని కూడా అధికంగా తీసుకోవాలి. అలాగే వాటర్ని రిటైన్ చేయటానికి కొంత కోకోపీట్ని కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్నటువంటి పాటింగ్ మిక్స్ని మనం ఇప్పుడు ఈ రైస్ బ్యాగ్లో పోసాం. పోసిన తర్వాత ఇప్పుడు రైస్ బ్యాగ్కి చిన్న చిన్న హోల్స్ చేసి ఆల్రెడీ మొలకలు వచ్చినటువంటి ఆలుగడ్డలను ఇప్పుడు మనం తీసుకొచ్చి పెడదాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, చిన్న చిన్న హోల్స్ చేసి దీంట్లో నుంచి ఇప్పుడు మనకి ఆ మొలకలు బయటకు వచ్చేలాగా పెడదాం. పొటాటో బాగా పెరగడానికి నైట్రోజన్ చాలా అవసరం. కాబట్టి నైట్రోజన్ ఎక్కువగా ఉండే గొర్రె ఎరువును గనక తీసుకుంటే మంచిది, కంపోస్ట్ లాగా. అలాగా వీలు కాకుంటే పశువుల ఎరువుని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మొలకలు వచ్చినటువంటి ఆ పొటాటోని ఈ విధంగా ఆ కన్నంలోనికి దూర్చి ఈ విధంగా మనం ఒక సైడ్కి ఈ విధంగా పెడతాం. ఇలాగా మనం ఏం చేయాలంటే 3 సైడ్స్ కూడా, అంటే బ్యాక్ సైడ్ దానికి ఎండ రాదు, అలాగే గాలి కూడా ఆడదు కాబట్టి బ్యాక్ సైడ్ పెట్టకుండా, అంటే మనకు గోడ వైపున పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా మనం 3 సైడ్స్ కూడా పెట్టుకుంటే మంచిది. ఇక ఇప్పుడు ఒకసారి మనం పెట్టిన తర్వాత దాని మీద మళ్ళీ కొంత మట్టి వేయాలి. మట్టి వేసిన తర్వాత మరొక సైడ్ని మళ్ళీ కట్ చేసి మళ్ళీ మనం తయారు చేసుకున్నటువంటి ఈ పాటింగ్ మిక్స్ని అందులో పెట్టాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది రెండో వైపు ఈ విధంగా బ్యాగ్కు హోల్ చేసి దీనిలో కూడా ఈ విధంగానే పెడదాం. పొటాటోకి వాటర్ కొంచెం ఎక్కువగానే అవసరమవుతుంది. అయితే అది మనం యూజ్ చేసినటువంటి సాయిల్ని బట్టి అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి కొంచెం ఎక్కువ తక్కువలుగా ఉంటుంది. అయితే దీనికి పోసేటువంటి వాటర్ బోర్వెల్ వాటర్ అయితే అధిక డిజాల్వ్డ్ సాల్ట్స్ ఉంటాయి. అవి పొటాటో పెరగడానికి నిరోధకంగా ఉంటాయి. కాబట్టి బోర్వెల్ వాటర్ కాకుండా చెరువులు, కుంటలు ఇలా ఏవైతే పారేటువంటి నీళ్లు అయితే ఉంటాయో అవి మంచిది. మనకైతే మనం ట్యాప్ వాటర్ని యూజ్ చేసుకుంటే మంచిది. మన దేశంలో పొటాటో సాగులో యూపీ, ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే వెస్ట్ బెంగాల్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనికి కింద కూడా మనం హోల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటర్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో లోపల స్టాక్గా నిలబడి ఉండడానికి అవకాశం ఉండకూడదు. కాబట్టి దీన్ని ఈ విధంగా హోల్స్ చేస్తున్నాం. ఇలా మనం ఈ విధంగా అన్ని రకాల హోల్స్ని ముందే మనం ప్లాన్డ్గా చేసుకొని పెట్టుకోవచ్చు. లేదా ఈ విధంగా పెడుతున్నప్పుడు మన అవసరాన్ని బట్టి దాన్ని హోల్స్ చేసుకోవచ్చు. హోల్ కనుక పెద్దగా ఉందనుకోండి, దాని నుంచి పాటింగ్ మిక్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హోల్ చెక్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 60 degreesలో కనుక పెట్టుకుంటే ఆ మొక్క చాలా బాగా పెరుగుతుంది. అవి నాటిన తర్వాత దాని మీద మట్టి పోయాలి. తర్వాత మళ్ళీ మొక్కను పెట్టాలి. తర్వాత మళ్ళీ మట్టి పోయాలి. ఈ విధంగా లేయర్స్గా మనం దాన్ని ఆ సంచి యొక్క భాగాన్ని ఇట్లా పైకి అనుకుంటూ ఈ విధంగా మనం అన్నిటిని కూడా నాటుతాం. పొటాటో మొక్కపై కానీ లేదా సాయిల్లో ఎటువంటి పురుగులు చూసినప్పటికీ అటువంటి పురుగుల్ని వెంటనే తీసివేసుకోవాలి. ఒకవేళ చిన్న చిన్న పురుగుల్ని మొక్కలపై చూసినప్పుడు డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని ఒక 10 ml 1 లీటర్ నీటి కలిపి స్ప్రే చేస్తే దూరం అవుతాయి. అలాగే క్రమం తప్పకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ లేదా వేప కషాయాన్ని స్ప్రే చేస్తూ ఉండాలి. మొక్కకే కాకుండా సాయిల్ పై కూడా స్ప్రే చేస్తే సాయిల్ లోపల వచ్చేటువంటి చిన్న చిన్న బగ్స్ను నివారించవచ్చు. అలాగే వీటికి ఆశించేటువంటి లేడీ బగ్స్ కూడా హానికరమైనవే. అలాగే మిలీ బగ్స్, వైట్ ఫ్లైస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ని వీటికి దగ్గరగా ఉంచాలి. పులిసిన మజ్జిగను కూడా అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉండాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఎంత జాగ్రత్తతో వీటిని నాటి పెంచుతామో అంతే విధంగా హార్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవి భూమిలో ఉండటం వలన హార్వెస్ట్ చేయడానికి మనకి ఏ టైమో తెలియదు. అంటే కనీసం 2.5 నెలల నుంచి మనము చెక్ చేసుకుంటూ ఉంటే ఈ మొక్కలకు ఫ్లవర్స్ వస్తాయి. అంటే అది హార్వెస్టింగ్ టైం అన్నమాట. ఒక్కొక్కసారి ఫ్లవర్ రాకుండా మొక్క మాడిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. అది కూడా హార్వెస్టింగ్ టైం అని తెలుసుకోవాలి. చూద్దాం ఈ పంట మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మరిన్ని టెర్రస్ గార్డెన్ వీడియోలని వెంటనే పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.